ఇంకొకటి అంటే ఇప్పుడు ఏదైనా సరే సమస్య అనేది ప్రజలు తెలుసుకోవాలి మేడం. అంటే ఒకరి ద్వారా వీళ్ళకి సమస్య ఉంది అంటే అది ఏ రకంగా ఉంది? జాబ్ విషయంలోనా? లేకపోతే ఇంకేదైనా పేదరికంలోనా? ఏ రంగంలో అనేది తెలుసుకొని చేయాలి మేడం. ఏది చేసినా సరే. హ్మ్. ప్రజలకు ఉపయోగకరంగా చెయ్యాలి కానీ హాని కలిగేలా ఒకటి మేడం ఆడవారు కూడా మగవారితో సమానమే. ఆడవారు కూడా ఎక్కడా తగ్గకూడదు. జాబ్ అనేది ఆడవారు కూడా చెయ్యాలి అనే థాట్ అంటూ ఇవ్వాలి మేడం ఫస్ట్ ప్రభుత్వం. అంటే ఒకరికంటూ ఒకరికి ఫీలింగ్స్ ఉంటాయి మేడం. ఒకరికి రైల్వే అవ్వాలని, ఒకరికి టీచర్ అని, ఇంకొకరికి నర్సింగ్ అని చాలా ఉంటాయి మేడం జాబ్స్ అనేవి. ఒకరి మైండ్ ద్వారా ఒకరికి. అందరికీ ఒకే జాబ్ కాకుండా ఎవరికి ఏ జాబ్ చేయాలనేసి ఉంటుందో ఆ పోస్టులు వేస్తే చాలు మేడం. ఇంకొకటి అంటే ఇప్పుడు ఏదైనా సరే సమస్య అనేది ప్రజలు తెలుసుకోవాలి మేడం. అంటే ఒకరి ద్వారా వీళ్ళకి సమస్య ఉంది అంటే అది ఏ రకంగా ఉంది? జాబ్ విషయంలోనా? లేకపోతే ఇంకేదైనా పేదరికంలోనా? ఏ రంగంలో అనేది తెలుసుకొని చేయాలి మేడం. ఏది చేసినా సరే. హ్మ్. ప్రజలకు ఉపయోగకరంగా చెయ్యాలి కానీ హాని కలిగేలా ఉద్యోగ రంగంలో అయితే మేడం అంటే అందరికీ సమానంగా అంటే ఎవరు ఏం చేయగలరు? ఎంతవరకు ఏ రంగంలోకి రాగలరు అని తెలుసుకొని వాళ్ళకంటూ ఆ పోస్టులు అనేవి విడుదల చేయడానికి అంగీకరిస్తాను మేడం. పేదరికం అనేది ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేసి ఉంటుంది కదా మేడం. ఉన్నవారినంటూ లేని వారినంటూ చూసి ఎవరిని ఎంతవరకు డెవలప్ చేయాలి, అది ఏ రంగంలో డెవలప్ చేయాలి, డెవలప్ చేసే కొలది అంటే ఇప్పుడు పేదరికం అనుకోండి మేడం, వీళ్ళకంటూ ఒక డెవలప్మెంట్ అంటూ ఉంటుంది. ఎప్పుడు పేదరికంలోనే ఉండకూడదు. వాళ్ళు కూడా కాస్తో కోస్తో స్థాయిలోకి రావాలంటూ వాళ్ళకంటూ ఏ రంగం అంటూ ఇప్పుడు వ్యవసాయం చేసేవారికి వ్యవసాయం అంటూ ఉంటుంది కదా మేడం. ఉద్యోగం కల్పిస్తామనేది చెప్తున్నారు కదా మేడం. అది నిజంగా కల్పించే ఉద్యోగము మాట మీద నిలబడతామనే ప్రభుత్వానికే నేను వేయాలనుకుంటాను మేడం. అంటే బాయ్స్కే కాదు గర్ల్స్ కూడా చెయ్యాలి. మగవాళ్ళే చేయకూడదు అన్ని పనులు ఆడవాళ్ళు కూడా చెయ్యాలి. ఆడవాళ్ళకు కూడా కల్పించాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ప్రభుత్వం వచ్చినప్పుడు నేను వాళ్ళకి వేద్దామని చూస్తున్నాను మేడం. ఆడవారిని మగవారిని సమానంగా చూసి ఎక్కించినప్పుడు ఆ ప్రభుత్వానికి ఓటు వేద్దామని చూస్తున్నాం మేడం.